కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్సీఎం చర్చ్ ఫాదర్ కెవి కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అనంతరం మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవన త్యాగాన్ని స్మరిస్తూ క్రీస్తు వేషధారణతో పిఠాపురం పట్టణ పురవీధులలో సిలువ ఘట్టాలను ప్రదర్శించారు. దేశ ప్రజలంతా క్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా భావించి ఒకరికొకరు శాంతి సమాధానాలను కలిగి జీవించాలని ఫాదర్ కెవి కిరణ్ కోరారు. ఈ ర్యాలీలో క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దానిని తీసుకుని రక్తంతో నిండిన తన ముఖాన్ని తుడుచుకున్నాడు. ఆమె ధైర్యానికి అనుభవిస్తున్న ప్రభువా సర్వవిధ పాప దోషం, అందుకే ప్రభు నీవు బాధపడుతూ నిర్వహిస్తూ ఈరోజు మనం ఇన్ని రోజులు చేసినట్టు ఎడవండి అని అన్నాడు. అదే విధంగా దేశమంతటా చీకటి క్రమం ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఈ రోజున మా విచారణలో గుడ్ ఫ్రైడే సందర్భముగా బహిరంగ సిలువ మార్గాన్ని భక్తి పూర్వములతో ప్రార్థనాపూర్వకముగా నిర్వహిస్తూ అలనాడు ఏ విధంగానైతే క్రీస్తు ప్రభు యెరూషలేము పురవీధుల్లో మనందరి పాపముల కోసమై తాను సిలువను మోస్తూ మనందరి పాపముల కోసమై తాను అవమానకరమైనటువంటి సిలువ మీద మరణాన్ని పొంది ఆరాధించే సిలువగా మార్చినాడు. మరి అదే సిలువ శ్రమలలో మనమందరం కూడా పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రమారమి ఈ కార్యక్రమంలో భక్తివంతంగా పాల్గొనడానికి విచ్చేసిన భక్తులు 600 నుంచి 700 వరకు ఉన్నారు. మీ కుటుంబాలను దేవాదేవుడు దీవించాలని, అదేవిధంగా 3 గంటలకు జరగబోయే సాంగ్యాల్లో భక్తి పరంగా పాల్గొని దేవుని యొక్క ఉత్థాన మహిమలో జరగబోయే జాగరణ దివ్య పూజా బలి, శనివారం రాత్రి జరగబోయే దివ్య పూజా బలిలో కూడా మీరందరూ కూడా ఇదే ఉత్సాహముతో ఇదే ప్రార్థనా పూర్వకముగా భక్తి విశ్వాసములతో పాల్గొనాలని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ ఆ దేవత దేవుడు ఆశీర్వదించి తన ఉత్థాన భాగ్య ఫలాలను దండిగా మెండిగా కురిపించాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు.